కులరహిత సమాజం అంటే క్యాస్ట్లెస్ సిస్టమ్ అంటాం. దీనికోసం మనం ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాము. ఇప్పటికీ కృషి చేస్తున్నాం. కులం మతం మొలాన వచ్చిన ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసినయే. ఒక 20-30 ఏళ్ల క్రితానికి ఇప్పటికి చూస్తే చాలా మార్పులు వచ్చినాయి. చాలా మంచిది. కానీ ఇప్పుడు కూడా కులము మతం అనేది మనకి ఇప్పటికీ ఉంది. నాకు ఒకసారి ఒకళ్ళు చెప్పారు, సింధు గెలిచింది. సింధు గెలవగానే గూగుల్ సెర్చ్లో పివి సింధు కులం ఏంటని ఎతికారంట చాలామంది. అంటే ఏంటంటే మా కమ్మ కాపునా రెడ్డినా ఎవరి క్యాస్ట్ వాళ్ళు మా కులమా కాదా అని ఎత్తుకున్నారంట. అంటే సో కులం మతం అనేది తగ్గింది, కానీ అందరికీ సబ్కాన్షియస్లో ఉంటుంది ఇప్పుడు కూడా. ఇది తగ్గాలి అంటే ఇప్పుడు సార్ చెప్పారు జెన్జీని మన టార్గెట్ ఇంపార్టెంటే, కానీ నా ఉద్దేశంలో స్కూల్ నుంచినే మొదలు పెట్టాలి. ఈ కులము మతం అనేది ఆ సబ్కాన్షియస్లో ఎప్పుడు వస్తుందంటే స్కూల్లోనే సెగ్రిగేషన్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళి వాళ్ళు ఏంటి మన ఇంటికి వచ్చారు మన కులమా కాదా అని. సో అది స్కూల్లోనే మొదలు పెట్టాలి మనం. ఇప్పుడు జాషువా సాంస్కృతిక వేదిక కింద మనం అన్ని స్కూల్స్లో ఐ థింక్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అగ్రెసివ్గా కళ, నృత్యం, ఆటలు, పాటలు ఇవన్నీ చేస్తాము. మనం ఇది కూడా దానిలో అప్పటి నుంచినే మొదలు పెట్టాలి. ఎందుకంటే ఒక్కసారి 10th క్లాస్కి వచ్చేసరికి ఫిక్స్డ్ ఒపీనియన్స్ అంట, అప్పటికే భావం వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, ఇది ఆ మంచి చెడు అనేది మనం స్కూల్లోనే మనం వాళ్ళకి చెప్పగలిగితే. ఎందుకంటే చదువుకునే వాళ్ళు బాగా పెరిగారు. ఆల్మోస్ట్ 90% పనిచేసే వాళ్ళన లేకపోయినా కూలీ చేసేవాళ్ళు కూడా పిల్లల్ని చదివిస్తున్నారు. సో మనం స్కూల్లోనే కనుక వాళ్ళకి కులము మతం అనేది ఏమీ లేదు, ఇవన్నీ పొలిటీషియన్స్ కొంతమంది చెప్తున్నట్టు పెద్దవాళ్ళు వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం మనం సపరేట్ చేయటమే. ఏ వ్యక్తికి తన కులం మతం అనేది చూడటం వల్ల ఏమి ఉపయోగం జరగదు. ఈ భావన స్కూల్లో నుంచే మొదలు పెట్టాలి. అందుకని మనం ఇదేదో స్కూల్ పిల్లల్ని దగ్గర నుంచినే స్టార్ట్ చేయాలి. మనం ఇది ఎంత జనంలోకి ఎంత ఎక్కువ చొచ్చుకుపోయి ఎంత ఎక్కువ చెప్పగలిగితే సమాజానికి అంత ఉపయోగం ఉంటుంది. ధన్యవాదాలు.